ఈరోజు ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అయిన లంబీ డెహర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు. కొన్ని వేల మంది మరణించారని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అరుపులు తిరుగుతాయి అని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు అక్కడ రకరకాల అరుపులు శబ్దాలు విన్నామని కూడా చెప్తున్నారు. అందుకే చీకటి పడ్డాక ఆ వైపు వెళ్ళాలంటేనే వణికిపోతుంటారు జనాలు. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ రేంజ్ ఉన్న కనిజీ నగర్కి దగ్గరలో లంబీ డెహర్ అనే గనులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మూసేశారు. ఒకప్పుడు ఇక్కడ వేల మంది పనిచేసేవాళ్ళు. నిత్యం సున్నపురాయిని తవ్వి తీసేవాళ్ళు. ఇలాంటి టైంలో ఒకరోజు ఓ మహిళ గని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు ఆమెను ఆపేశారు. అప్పుడు ఆమె ఏడుస్తూ గని లోపల పెద్ద బాంబు పేలుడు జరిగింది, ఆ పేలుడు వల్ల తన భర్త చనిపోయాడని చెప్పింది. కానీ సెక్యూరిటీ వాళ్ళు అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అయినా వినకుండా తన భర్తను చూడడానికి మొండి పొట్టు పట్టింది. తనకు సాయం చేయమని అక్కడున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసింది. ఆమె కంగారు పడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేలుడు జరగలేదని నమ్మించడానికి ఆమెని లోపలికి పంపేందుకు అనుమతించారు. వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి పేలుడు జరగలేదు. కానీ ఆమె పేలుడు శబ్దం వినిపించినట్టు భ్రమపడింది. అందుకే తన భర్త చనిపోయాడని కేకలు వేస్తూ హడావిడిగా వెళ్ళింది. అక్కడ ఫోర్మ్యాన్ ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. సరిగ్గా తన భర్త ఉన్న గని దగ్గరకు వెళ్ళగానే పెద్ద పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో ఆ దంపతులతో పాటు ఫోర్మ్యాన్ కూడా చనిపోయాడు. అంతలోనే ఆ గనిలో చాలా చోట్ల పేలుళ్ళు జరిగాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు కేకలు కొండలను కమ్మేశాయి. అక్కడ చనిపోయిన వాళ్ళంతా అక్కడే దెయ్యాలుగా తిరుగుతున్నారు. ఇదంతా అక్కడ జరిగిందో లేదో తెలియదు, కానీ అక్కడ వాళ్ళు చాలామంది ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. ఈ గనుల దగ్గరలో ఒక హెలికాప్టర్ కూడా క్రాస్ అయిందంట. అసలు ఏం జరిగింది? లంబీ డెహర్ గనుల గురించి చాలా కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ గని ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో ఉన్న అతిపెద్ద గనుల్లో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లంబీ డెహర్ గనులను పర్యవేక్షించేది. ఈ గనులు మొత్తం 97 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేవి. ఇక్కడ ఎక్కువ శాతం ఎత్తైన కొండలే కనిపిస్తుంటాయి. ఇవి హిమాలయాల్లోని ముస్సోరీ కొండ శ్రేణిలో భాగం. వీటిని డైనమైట్తో పేల్చి సున్నపురాయిని తవ్వేవాళ్ళు. అలా పేల్చినప్పుడు గనులు కూలిపోతూ ఉండేవి. వాస్తవానికి ఇది చట్టవిరుద్ధమైన పద్ధతి, అయినా ఈ పద్ధతినే పాటించేవాళ్ళు. దీంతో వృక్ష సంపద అంతా నాశనమైంది. జంతువులు ఇబ్బంది పడ్డాయి. వ్యవసాయ భూములు, ఇండ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ పేలుళ్ళ వల్ల ఇండ్లు, వ్యవసాయ భూములు నాశనమయ్యాయి. భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. అందుకే 1961లోనే ఇక్కడ మైనింగ్ని నిషేధించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొండలను తవ్వడం మొదలుపెట్టారు. ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకుండానే 50,000 మందికి పైగా కార్మికులు పనిచేసేవాళ్ళు. అందుకే మైనింగ్ మొదలైన నాటి నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళలో చాలామంది అనారోగ్య బారిన పడ్డారు. అందులో కొందరు చనిపోయారు. సేఫ్టీ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల తెలియని రకరకాల వ్యాధులు వచ్చేవి. కొందరు గుండెపోటుతో చనిపోయేవాళ్ళు. ఇలా ఈ గనుల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. అందుకే 1996లో సుప్రీంకోర్టు గనులను మూసివేయాలని తీర్పిచ్చింది. అయితే ఆ గనుల్లో చనిపోయే శవాలంతా దెయ్యాలుగా మారారని, వాళ్ళ ఆత్మలు ఎక్కడే తిరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇప్పటికీ చాలా బలంగా నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.